హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ టేస్టీ కమ్మని టమాటో రైస్. నేను చేసిన విధంగా ఇలా ఒక్కసారి చేయండి. ఒక్క మెతుకు కూడా వదిలిపెట్టకుండా తినేస్తారు. టేస్ట్ అంత బాగుంటుంది. దీనికోసం ముందుగా టమోటాలు తీసుకోవాలి. ఈ టమోటాలు వెయిట్లో 1/2 కేజీ టమాటాలండి. చాలా రెడ్గా ఉండాలి. టమోటో పట్టుకుని చూస్తే చాలా గట్టిగా ఉండాలి. ఇలా ఉన్న టమోటాలతో మీరు రైస్ చేశారంటే కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. ఇవి వెయిట్లో 1/2 కేజీ రైస్. 1/2 కిలో టమాటాలకి 1/2 కేజీ రైస్ వేసారంటే చాలా రుచిగా ఈ రైస్ వస్తుంది. ఇవి 2 సార్లు బాగా క్లీన్ చేసి నానబెట్టి ఒక అరగంట సేపు పక్కనుంచుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోవాలి. తర్వాత చాలా తక్కువ ఆయిల్ యాడ్ చేయాలి. తర్వాత లైట్గా దంచిన 2 ఇలాచి, 5-6 లవంగాలు, 1 అనాస పువ్వు, 1 ఇంచు దాల్చిన చెక్క, 5-6 మిరియాలు, 2-3 బిర్యానీ ఆకులు యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న 5-6 పచ్చిమిరపకాయలు, 1 ఆనియన్ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు కూడా యాడ్ చేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త కలర్ మారిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని పచ్చి వాసన పోయి లైట్గా అడుగు పట్టేంత వరకు ఇలా కలుపుకుంటూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన ఇందులోకి ఇప్పుడు మనం టమోటో యాడ్ చేసుకోవాలి. ఈ టమోటాలు మిక్సీ జార్లో యాడ్ చేసుకుని ఇలా మెత్తని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పేస్ట్ యాడ్ చేశారంటే రైస్లో చాలా బాగుంటుందండి. ఒక్కసారి బాగా కలిపి మూత పెట్టి ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూడండి ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత మీరు తినే స్పైసీనెస్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా యాడ్ చేయాలి. ఇలా గ్రేవీలోనే యాడ్ చేయటం వల్ల రైస్ చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి బాగా కలుపుకుని 1 గుప్పెడు పుదీనా ఆకులు యాడ్ చేసుకోవాలి. ఈ టైంలో మీరు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుంటే ఈ గ్రేవీ పైన ఆయిల్ సపరేట్ అయ్యి ఇలా ఉంటుంది. ఈ టైంలో మనం వాటర్ యాడ్ చేయాలి. ఈ వాటరు రైస్లో పోసిన వాటర్ అండి. వాటిని వంపకుండా ఇందులో యాడ్ చేసుకోవాలి. 1 గ్లాసు రైస్కి 1.5 గ్లాసు వాటర్ యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి బాగా కలుపుకొని ఉప్పు కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. సాల్ట్ కనుక తగ్గితే ఈ టైంలో సరి చేసుకుని మూత పెట్టేసి ఈ ఎసర్ని బాగా మరగనివ్వాలి. ఇలా మరుగుతూ ఉన్న టైంలో రైస్ యాడ్ చేసుకోవాలి. ఈ రైస్లో వాటర్ మనం ముందు యాడ్ చేసాం కదా, ఇప్పుడు వట్టి రైస్ మాత్రమే యాడ్ చేయాలి. ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఫ్లేమ్ని మీడియంలో ఉంచి కుక్ చేయాలి. 5 నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నా చూడండి ఇలా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి మరొక 2 నిమిషాలు ఫ్లేమ్ని సిమ్లో ఉంచి నిదానంగా కుక్ చేయాలి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మీకు చూపిస్తున్నా చూడండి చాలా వేడివేడిగా ఉంది రైస్. ఇలా ఉంటుంది. ఇలా తీస్తుంటే చేతికి ఆవిరి వస్తుందండి. చల్లారిన తర్వాత ఇది పొడి పొడిగా చాలా బాగుంటుంది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసేటప్పుడు ఉడకబెట్టిన గుడ్లు కనుక మీరు యాడ్ చేసుకుని తిన్నారు అంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా ప్రోటీన్ కూడా మన బాడీకి అందుతుందండి. ఇలా టమోటో రైస్ని నేను చేసిన విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. అంతేకాకుండా మీరు టమోటో రైస్ని ఎలా ప్రిపేర్ చేస్తారో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మీరు కనుక ఇలా చేయకపోతే ఒక్కసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా చేసి పెట్టారు అంటే పిల్లలు లంచ్ బాక్సులు పెడితే చక్కగా తినేస్తారు. ఈ టేస్టీ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు తెలిసిన వారికి మీ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోలు షేర్ చేయండి. థ్యాంక్ యూ.